ఈరోజు మనం స్ప్రెడ్షీట్ కథ వినబోతున్నాం. దాని మాటలోనే. అయితే నేను కేవలం రోస్ అండ్ కాలమ్స్ ఉన్న ఒక గ్రిడ్ మాత్రమే కాదు. నేను కియాస్ నుంచి క్లారిటీని తెచ్చే ఒక టూల్, ప్రతి సెల్తో. మరి ఇదే నా కథ. అందరికీ హెల్లో, నేను మీ స్ప్రెడ్షీట్. మరి నా కథ చెప్పడానికి వచ్చేశాను. మీరు నన్ను ఎక్సెల్ అని పిలుస్తారేమో, లేదా నా కజిన్ గూగుల్ షీట్స్ అనొచ్చు. మీ కంప్యూటర్లో కనిపించే ఆ రోస్ అండ్ కాలమ్స్ ఉన్న గ్రిడ్ నేనే. కానీ నేను అంత మాత్రమే కాదు, చాలా ఎక్కువ. నా సూపర్ పవర్ ఏంటంటే మీ కేయాస్ని క్లారిటీగా మార్చదాం. ఉదాహరణకి సారాని తీసుకోండి. తనకొక చిన్న బేకరీ ఉంది. తను రోజు నన్ను ఓపెన్ చేస్తుంది. తనకేమీ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ తెలీదు. కానీ నాతో ఆమె వెంటనే చూడగలదు ఏ కప్ కేక్స్ ఎక్కువ సెల్ అవుతున్నాయో, మళ్ళీ ఫ్లవర్ ఎప్పుడు ఆర్డర్ చేయాలో, అసలు తన బిజినెస్ గ్రో అవుతుందా లేదా అని. అదే నా మ్యాజిక్. ఏఐ గురించి మాట్లాడే ముందు రోజు నేను చేసే మ్యాజిక్ చూద్దాం. అది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఇండి సారా బేకరీది చూడండి. ఇలాంటి ఒక సింపుల్ డోనట్ చాట్తో ఆమె వందల నంబర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఒక లుక్లో చెప్పేయొచ్చు, చాక్లెట్ కప్ కేక్స్ వల్ల 40% రెవెన్యూ వస్తుంది అని. ఇలాగ డేటాని విజువల్స్గా మార్చడం నా స్పెషాలిటీ. నేను రోజూ ఎంతోమందికి హెల్ప్ చేస్తా తెలుసా? స్కూల్ టీచర్కి స్టూడెంట్ గ్రేడ్స్ ట్రాక్ చేయడానికి, వెడ్డింగ్ ప్లానర్కి గెస్ట్ లిస్ట్ మేనేజ్ చేయడానికి, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డోనర్స్కి వాళ్ళ ఇంపాక్ట్ చూపించడానికి. అరే, మీరు మీ వర్కౌట్స్ లాక్ చేసినప్పుడు కూడా నేనక్కడే ఉంటా. నా సీక్రెట్ వచ్చి ఫార్ములాస్. అయ్యో, ఇవేవో పెద్ద కాంప్లికేటెడ్ కోడ్ అనుకోకండి. ఇవి చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. 100 టెస్ట్ స్కోర్స్కి యావరేజ్ కావాలా? జస్ట్ ఈక్వల్స్ టు యావరేజ్ అని టైప్ చేయండి. అంతే, క్యాల్కులేషన్ వెంటనే అయిపోతుంది. అంతా మీ పని ఈజీ చేయడానికే. కానీ రీసెంట్గా నాకొక బ్రిలియంట్ న్యూ ఫ్రెండ్ దొరికాడు, జెనరేటివ్ ఏఐ. ఇప్పుడు నా కేపబిలిటీస్ ఇంకా మ్యాజికల్గా అయిపోయాలి. ఈ డిఫరెన్స్ చూడండి. ముందు మీరు ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఫార్ములా రాయాల్సి వచ్చేది. కాని ఇప్పుడు జెన్ ఏఐతో మీరు సింపుల్గా ప్లెయిన్ ఇంగ్లీష్లో అడగొచ్చు, షో మీ విచ్ మంత్ హ్యాడ్ ద హైయెస్ట్ సేల్స్ అని. ఎంత ఈజీగా అయిపోయింది కదా. అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అనుకుంటున్నారా? దీన్ని నా పర్సనల్ ట్రాన్స్లేటర్ అండ్ అసిస్టెంట్లా అనుకోండి. అది మీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, దాన్ని నా స్ప్రెడ్షీట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంతే సింపుల్. ఈ కొత్త ఫ్రెండ్ మీకోసం కరెక్ట్ ఫార్ములాస్ బిల్డ్ చేస్తోంది. ఆ ఫార్ములాస్ ఏం చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీ డేటాలో మిస్టేక్స్ని స్పాట్ చేస్తుంది, మెస్సీ ఇన్ఫర్మేషన్ని క్లీనప్ చేస్తుంది, ఇంకా మీరు ఆలోచించని కొత్త ఇన్సైట్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. అంటే మీ డేటాకి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉన్నట్టు. ఓకే, టెక్నాలజీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కానీ దీనివల్ల రియల్ వరల్డ్లో మనుషుల మీద ఇంపాక్ట్ ఏంటి ఓసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు. నన్ను ఎఫెక్టివ్గా వాడటానికి మీరు ఏమే టెక్ పర్సన్ అవనక్కర్లేదు. మీరొక షాపింగ్ లిస్ట్ రాయగలిగితే చాలు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎనాలిసిస్ కూడా చేయగలరు. ఏఐ అంత ఈజీ చేసేసింది. ఇలాంటి ఆర్గనైజ్డ్ డేటా వల్ల జనాలు లైఫ్ చేంజింగ్ డిసిజన్స్ తీసుకుంటున్నారు. హాస్పిటల్స్లో బెడ్ అవైలబిలిటీ ట్రాక్ చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. నాన్ ప్రాఫిట్స్ ఏమో డోనర్స్తో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ వాళ్ళ స్టడీ స్కెడ్యూల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింపుల్గా, క్లియర్గా ఉన్న డేటా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. మనం కలిసి బిల్డ్ చేస్తున్న ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. మన కొలాబరేషన్ ఇంకా ఇంకా ఇంట్యూటివ్గా మారబోతోంది. చాలా త్వరలో మీరు మీ గోల్ని డిస్క్రైబ్ చేస్తే చాలు. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఇలా అడగొచ్చు, నా డాటర్ ఎడ్యుకేషన్ కోసం ఒక బడ్జెట్ ప్లాన్ చేయడానికి హెల్ప్ చేయని. నేనే మీకోసం మొత్తం స్ప్రెడ్షీట్ సెటప్ చేస్తాను, క్యాల్కులేషన్స్, సినారియోస్ అండ్ విజువలైజేషన్స్తో సహితం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంత స్మార్ట్ అయినా సరే నిజమైన డెసిషన్స్ కేవలం టెక్నాలజీ వల్ల అయిపోవు. అవి మనుషులు తీసుకుంటారు, ఎవరి దగ్గరైతే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి చేర్చే టూల్ని మాత్రమే నేను. మీ డేటా ఒక కథ చెప్తోంది. అది వినడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు మీరు దాన్ని ఏమడుగుతున్నారు?